యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉఫే కుష్లోపరి. ఈరోజు వచ్చి ఇదంతా కూడా మనకి జామ్దాని ఎపిసోడ్ అండి. జామ్దానీలో 650 శారీస్ మళ్ళీ అందినాయి మనకి. అన్నీ కూడా చేసేస్తున్నాం ఈరోజు. 655, 975, 1525 3 వెరైటీస్ ఆఫ్ శారీస్ అండి. 650లో మన దగ్గర ఇంతకుముందు మనం చాలా రిలీజ్ చేసాము. ఇంకొక 2 శారీస్ మాత్రం నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇవి మన పాప్కార్న్ శారీస్ అని వచ్చినాయి కదా, అవండి. చక్కటి ఆరెంజ్ కలర్ అండి, మల్టీ కలర్స్తో ఉంటుందన్నమాట. పైన కింద బార్డర్ మనకి. ఇది మొత్తం పళ్ళు అంతా కూడా మనకి సన్నటి దారాల్లాగా ఇస్తాడు, వైట్ లైన్స్ ఇచ్చి దాని మీద మళ్ళీ మనకి చిన్న బుట్టి ఇచ్చాడు అనమాట. చాలా బాగా వెళ్ళినాయండి. మనీకి అయితే చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అన్నమాట ఇవి. జామ్దానీలోనే ప్యూర్ కాటన్స్ అన్నమాట ఇవి. చాలా బాగుందండి శారీస్. చాలా అంటే చాలా రిలీజ్ చేసాము. బాగా వెళ్ళిపోయినాయి మన దగ్గర అప్పుడు. ఇదిగోండి, ఇదంతా కూడా పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్ అవుతుందండి. మల్టీ కలర్స్తో ఇస్తాడు, పైన కింద కూడా బోర్డరు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అట్లాగే శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ ఉంటుందండి. శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. 650 అండి, ఫ్రీ షిప్పింగ్. అట్లాగే ఇది కూడానండి సేమ్ అది ఆరెంజ్ కలర్లోనే ఇంకొక శారీ అన్నమాట. ఓన్లీ 2 శారీస్ ఉన్నాయి మన దగ్గర. ఎవరికైనా కావాలంటే ఇమీడియట్గా బుక్ చేసుకోండి. ఇక ముందు వస్తాయి అనుకుంటే నేను చెప్పట్లేదండి, రావు ఈ శారీస్. ఓకేనా, అయిపోయింది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ కలర్ అండి, ఆరెంజ్. 650 ఫ్రీ షిప్పింగ్. పోతే మన దగ్గర జామ్దాని 650 శారీస్ అండి. అన్ని కలర్స్లో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఈచ్ కలర్కి 5 శారీస్ చొప్పున తెప్పించాము కాబట్టి అందరికీ అన్ని కలర్స్ దొరుకుతాయి. చక్కగా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే. ఒక్కొక్కళ్ళు 10 చీరలు కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే ఇమీడియట్గా మీరు పెట్టేసుకుంటే దొరుకుతాయండి. చక్కటి బ్రౌన్ కలర్ అండి, లైట్ కోరా బ్రౌన్ అవుతుందన్నమాట. దాని మీద గోల్డెన్ కలర్ జరీతో ఇచ్చాడనమాట, ఎల్లో జరీతో. సింగిల్ కలర్ వైట్ అన్నమాట, వైట్ అండ్ గోల్డ్ జరీ. పళ్ళు పట్, ఫ్రంట్ పట్ అండి. శారీ మొత్తం ఇదే డిజైన్ ఉంటుందండి. పైనేమో బోర్డర్ వచ్చరికి కొండల అంచులు అన్నమాట, కోన్ బోర్డర్ లాగా ఉంటుంది. ఇదంతా కూడా బుటీ అండి, సన్న బుటీ ఉంది, జరీతో ఉంది, వైట్ థ్రెడ్స్తో కూడా ఉంది. అంతా కూడా వీవింగేనండి మొత్తం శారీస్. మనకి కొంచెం అంటే మరీ ట్రాన్స్పరెంట్ కాదు కానీ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటాయి. చాలా వెయిట్లెస్ అండి. ఈ హాట్ జామ్దానీస్ అంటే కొంచెం గంజి మీద ఉంటాయి అన్నమాట. 1-2 వాషెస్లో చీరలు మెత్తబడతాయి. అవసరాన్ని బట్టి గంజి పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇవి ప్యూర్ కాటన్స్ అయితే కాదండి, కొంచెం ఒక 10% వరకు మనకి సిల్క్ మిక్సింగ్ ఉంటుందండి. కానీ ఓవరాల్గా కాటన్ లాగానే ఉంటాయండి. ఎందుకంటే నేను ఇప్పుడు 1 ఇయర్ నుంచి వాడుతున్నానండి. అసలు జరీ నల్లబట్టం కానీ, ముడతబడటం కానీ, అండ్ షింక్ అవటం కానీ లేదండి. శారీస్ ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి శారీస్. ఇగోండి, వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇవి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 అండి, ఫ్రీ షిప్పింగ్. లైట్ కలర్స్ అండి ఇవన్నీ. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి చక్కటి లైట్ గ్రీన్ అండి, ఇది ఒకలాంటి గ్రీన్. చక్కటి ఇంగ్లీష్ గ్రీన్ అండి ఇది. ఎంత బాగుందో చూడండి అసలు. శారీ ఎంత వెయిట్లెస్గా ఉందోనండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి, హ్యాండ్ వాష్ చేసుకోవటం. ఇవి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 అండి, మనకి ఫ్రీ షిప్పింగ్ అండి. దాంట్లోనే ఇది కొంచెం మనకి బ్రౌన్లో కొంచెం డార్క్ బ్రౌన్ అవుతుందండి ఇది. అంటే పీచ్ కలర్గా కూడా చెప్పచ్చు మనం. పీచ్ అండ్ యా
పీచ్ అండ్ బ్రౌన్ లేకపోతే పీచ్ అండ్ అంతే పీచ్ అండ్ బ్రౌన్ లాగా ఉందండి. ఒక చక్కటి కలర్ అండి, ఒకలాంటి లైట్ బ్రౌన్ అవుతుంది. అంటే మనకి రంపం పట్టు అంటాం కదా, అలాంటి కలర్ అవుతుందేమో అనుకుంటున్నాను. దాని మీద రెడ్ అండి, రెడ్ విత్ ఎల్లో జరీతో ఉంది. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. అన్నిటికీనండి డిజైన్స్ కొంచెం అటు ఇటుగా ఒకటే ఉంటాయి, బట్ కలర్ వేరియేషన్ ఉంటుంది అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. 650 ఫ్రీ షిప్పింగ్. మెటీరియల్ కూడా చాలా బాగుందండి. ఇదివరకటి మీద చాలా ఫైన్ మెటీరియల్ ఇస్తున్నారు ఇప్పుడు. చక్కటి ఎల్లో అండి, ఇది ఆరెంజిష్ ఎల్లో లాగా ఉంది. మస్టర్డ్ ఎల్లో ఆర్ ఎల్లో కలిస్తే ఎలా ఉంటుంది అట్లాంటి ఇదిలో ఉంది. చక్కటి ఎల్లో అండి, ఇది ఒకలాంటి ఎల్లో మంటిది. మస్టర్డ్ ఎల్లో కింద కూడా దగ్గర దగ్గర, కానీ అలా అని కూడా నాకు అనిపించట్లేదు. ఎల్లోలో ఒక షేడ్ అంతే. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. వైట్ అండ్ ఎల్లో జరీతో ఉంది, గోల్డ్ జరీతో. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మీకు 650 అండి. చక్కటి కలర్స్ వస్తాయండి 650 రేంజ్లో. ఎంత మంచి కలర్స్ వస్తాయి అంటేనండి వీటిలో. పింక్ అండి, చక్కటి పింక్ అండి. పింక్ చాలా మంది అడుగుతారు నన్ను ఎప్పుడు కూడాను. చాలా చక్కటి పింక్ అండి ఇది. దిస్ ఇస్ పళ్ళు పట్టు, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. సేమ్ డిజైన్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 650 ఫ్రీ షిప్పింగ్. అట్లాగే ఇది వైలెట్ అండి, చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు ఈ వైలెట్ కోసం. పర్పుల్ కలర్ చూసుకోండి, నాట్ పర్పుల్, లెవెండర్ కలర్ అండి. లావెండర్ కలర్ చూసుకోండి మరి. ఇవి కూడా 5 శారీస్ ఉన్నాయి, నో ప్రాబ్లం. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది చక్కటి సర్ఫ్లో అండి. ఈ కలర్ కూడా చాలా వాంటెడ్ కలర్ ఇది. చాలా మంది అడుగుతారు ఎప్పుడు నన్ను. చక్కటి సర్ఫ్లో అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 అండి, ఫ్రీ షిప్పింగ్. దాంట్లోనే ఇది మెహందీ గ్రీన్ అండి. దిస్ ఇస్ మెహందీ గ్రీన్ డబుల్ కలర్స్ వచ్చినాయండి. పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లోతో ఉందండి. మస్టర్డ్ ఎల్లో కాదు, ఎల్లోతో విత్ జెరీ. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 అండి, 650 రూపాయలు. ఫ్రీ షిప్పింగ్ అండి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే నెంబర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతాం. 3 to 5 డేస్లో మీ వద్దకు శారీ చేస్తుందండి. కొత్త వారందరికీ స్వాగతం అండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా వచ్చిన వారంతా.
చూసిన వారంతా కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి నాకు. దానివల్ల చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఆల్రెడీ 30,000 మనం రీచ్ అయ్యామండి. 50కి రీచ్ అయిన తర్వాత మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ లక్కీ డీప్లో తీస్తాను అనమాట. తీసి మంచి గుడ్ అంటే రీజనబుల్గా ప్రైజెస్ అదే ఏంటి గిఫ్ట్స్ తీస్తున్నామండి. అలాగే నా దగ్గర ఎక్కువ షాపింగ్ చేసిన వాళ్ళకి 50,000 రీచ్ అయిన తర్వాత సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను కొంచెం మంచి గిఫ్ట్లు పెడదామని అనుకుంటున్నాం అన్నమాట. మరి చూసుకోండి, ఓకేనా? మీరిచ్చే ఎంకరేజ్మెంట్తోనే నేను ముందుకు వస్తున్నానండి. త్వరగా 50,000 అయిపోవాలని కోరుకుందాం అందరం, ఓకేనా? చక్కటి కోరా కలర్ అండి. కోరా కలర్ మీద సర్కులతో వచ్చిందన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 650 అండి, 650 రూపాయలు. అట్లాగే ఇది వచ్చేటప్పటికి గ్రీన్లోనే ఒక షేడ్ అండి, ఇంగ్లీష్ గ్రీన్. ఇది ఇంగ్లీష్ కలర్ అని చెప్పొచ్చు మనం. చక్కటి గ్రీన్ అండి ఇది. ఎంత బాగుంటుందోనండి, కడితే చాలా చాలా అందంగా ఉంటుంది. రేర్ కలర్ ఇది, త్వరగా దొరకదు ఈ కలర్. అయిపోయింది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 650 అండి. ఇప్పుడు 975లో చూస్తున్నామండి. ఇవి వచ్చేటప్పటికి మనకు అన్ని కాపర్ జరీ విత్ కొంచెం మెటీరియల్ కూడా ఫైన్ మెటీరియల్ ఉంటుందన్నమాట. శారీ కాస్ట్ వచ్చి 975, ఫ్రీ షిప్పింగ్లో ఉందండి. చక్కటి సర్ఫ్ బ్లూ అండి ఇది. బ్లూ, చక్కటి బ్లూ, ఇంగ్లీష్ బ్లూ అని చెప్పచ్చు, నాట్ సర్ఫ్ బ్లూ. దాని మీద మొత్తం కాపర్ జరీ అండి. పైన కింద కూడా బార్డర్ వచ్చింది జరీతో. చాలా బాగుందండి. చాలా వెయిట్లెస్గా ఉంటాయండి. ఒక రకంగా చూస్తే మన గబిక్కిని చూస్తే మన ఆర్గండి శారీస్ ఏమో అనుకుంటాం, కానీ కాదండి. వీటికి గంజి ఉంటుంది. కొంచెం మనం ఒక 1 or 2 వాషెస్లో ఇంత స్టిఫ్నెస్ ఉంటుంది, తగ్గిపోతుంది అన్నమాట. తగ్గిన తర్వాత అవసరాన్ని బట్టి మీరు గంజి పెట్టుకోవాల్సి వస్తుంది. కావాలనుకుంటే, అక్కర్లేదు మేము సాఫ్ట్ కట్టుకుంటామంటే నో ప్రాబ్లం. నేనైతే ఇప్పటివరకు ఈ శారీస్ నా దగ్గర కూడా 2-3 కలర్స్లో ఉన్నాయి. ఇప్పటివరకు 1 year నుంచి వాటిని గంజి పెట్టట్లా. చక్కగా 2-3 టైమ్స్ కట్టేయటం, వాష్ చేయటం, ఐరన్ చేసుకోవటం. ఇంకా స్టిఫ్నెస్ సరిపోతుంది, ఎందుకంటే నాకు ఎక్కువ స్టిఫ్ ఇష్టం ఉండదు అనమాట. దానివల్ల పళ్ళు పట్, ఫ్రంట్ పట్ అండి. పైన కింద బార్డర్ ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. చీర మొత్తం కూడా డాట్స్లో ఉందండి. అంతా కూడా కాపర్ జరీ విత్ వైట్ థ్రెడ్స్తో ఉందన్నమాట. మొత్తం వీవింగేనండి. ఇదంతా కూడా వీవింగేనండి. మొత్తం ప్రింట్ కాదండి ఇది, అంతా కూడా నేయటమేనండి. శారీ కాస్ట్ వచ్చి 975 అండి. అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి, లైట్ కలర్స్ మాట ఇవి. ఇది కూడా చక్కటి గ్రీన్ అండి. ఒకలాంటి గ్రీన్లో ఒక షేడ్ మాట ఇది. దాని మీద కాపర్ జరీ విత్ వైట్. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 975 అండి, ఫ్రీ షిప్పింగ్. దీంట్లోనే చక్కటి పింక్ అండి, ఇది మంచి పింక్ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. డిజైన్ ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకటేనండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చక్కగా ఉంటాయండి. మనం వారానికి ఒక చీర చొప్పున 4 శుక్రవారాలకి చక్కగా ఉంటాయి. చాలా గ్రాండ్ లుక్ ఉంటాయండి ఇవి. ఇగో దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి.
అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా బాగుంటుందండి. చిన్న ఏజ్ల దగ్గర నుంచి యంగ్స్టర్స్ దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. చాలా వెయిట్లెస్ అండి శారీస్ ఇవి. ఇట్లా ఇది వచ్చేటప్పటికి మనకి లావెండర్ కలర్, బా ఎంత బాగుందోనండి. చాలా మందికి వాంటెడ్ కలర్ ఇది. ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. ఈ శారీస్కి బ్లౌజెస్ ఉండవండి. శారీ కాస్ట్ వచ్చి 975 అండి. నో ఎక్స్చేంజెస్, నో రిటర్న్స్ అండి, నో సిఓడి ఆప్షన్. 1కి 2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి మనకి ఒకలాంటి బ్రౌన్ అవుతుందండి. లైట్ బ్రౌన్ మాట ఇది. బ్రౌన్ మీద మస్టర్డ్ ఎల్లో అండ్ బ్రౌన్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. లేదంటే మస్టర్డ్ ఎల్లో అవుతుందా ఏమో, ఏంటో నేను కూడా చెప్పలేకపోతున్నాను. చక్క టిష్యూ టైప్లో ఉందండి. బా బ్యూటిఫుల్ అండి. సేమ్ డిజైనే కానీ అసలు ఈ కలర్ మీద మరీ అందంగా ఉందన్నమాట. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటుందండి. ఒక 10-15 వేల రూపాయల చీర కూడా ఇంత అందంగా కనపడదు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 975, 975 రూపాయలు, ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా మనకి గ్రీన్లో ఒక షేడ్ అవుతుంది. బా చక్కటి కలర్ అండి. ఇది కూడాను గ్రీన్లో ఒక షేడ్ అవుతుంది అన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 975 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి 1525 అండి. ఇవి కొంచెం ఏమవుతుందంటే హెవీగా ఉంటుంది అన్నమాట వర్క్. అలాగే ఇప్పుడు నేను కట్టిన చీర నెక్స్ట్ ఎపిసోడ్స్లో రిలీజ్ కాబోతున్నాయండి. అందుకే ఫస్ట్ నేను బ్లౌజ్ కూడా కుట్టించేసుకొని చూపిస్తున్నాను అనమాట. ఇవి టస్సర్లో ఫుల్ ఏంటంటే కాంతా స్టిచ్ అనమాట. అంత హ్యాండ్తోనే స్టిచ్ చేస్తారనమాట. ఈ టస్సర్లో ప్యూర్ టస్సర్ అయితే కాదండి, ఇది కొంచెం ఏంటంటే ప్యూర్ టస్సర్ అయితే స్టార్టింగ్ మనకి 10,000 అబోవ్ నుంచి ఉన్నాయి సారీస్. ఎందుకంటే ఇంత వర్క్కి అబౌవ్ 10,000, 15,000 అట్లా ఉన్నాయి. ఇది ఏంటంటే టస్సర్లో కొంచెం గ్రేడ్ తక్కువ అవుతుంది అనమాట. సెమీస్ కంటే కొంచెం హై ఉంది. టస్సర్లో ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ కంటే కొంచెం తగ్గుతుంది అనమాట. దాంట్లోనండి శారీస్ మరీ హై రేంజ్కి వెళ్ళకుండా తీసుకొచ్చాను అనమాట నేను. ఇదిగోండి ఒకటి నేను తీసేసుకున్నాను, ఒక 10-12 చీరలు తెప్పించాను. ఇదిగోండి మొత్తం కూడా హ్యాండ్ స్టిచ్ అండి. ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్ అన్నమాట. అది మొత్తం హ్యాండ్తో కుడతారన్నమాట అంతా. ఇదిగోండి అసలు మల్టీ కలర్స్తో కుడుతున్నారండి. ఎంత బాగున్నాయి అంటే నాకైతే చాలా నచ్చింది. క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుందండి. ఇట్లా నేనేం చేశానంటే కొంచెం కింద బోర్డర్ పెద్దగా, పై బోర్డర్ కూడా పెద్దగా ఉండి తీసుకున్నాను. బ్లౌజ్ అండి, బ్లౌజ్కి కూడా స్టిచ్ ఇచ్చారన్నమాట. ఇట్లా మొత్తం కాంతా స్టిచ్ అండి. ఈ అండర్ ఐ థింక్ కొన్ని 2000 అబోవ్ను 5000 లోపల ఉన్నాయండి శారీస్. 2-3 వెరైటీస్లో తెప్పించారనమాట. ఒకటి అందుకే నేను కూడా తీసేసుకుని బ్లౌజ్ కుట్టించేసాను అనమాట. చూసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్స్లో రిలీజ్ అవుతున్నాయి. కొంతమంది కాస్ట్లీ శారీస్ కావాలని అడుగుతున్నారు చాలామంది. పండగలు వస్తున్నాయి కదా, ఎప్పుడు లో రేంజ్ చూపిస్తున్నారు, మీరు కొంచెం రేంజ్ పెంచండి అన్నారు. అందుకోసం అని చెప్పి వెరైటీ ఆఫ్ శారీస్ పెడదామన్న ఉద్దేశంతో ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేటప్పటికి బెంగాలీ కాటన్లోనే మనకి జామ్దానీస్లోని చాలా రిలీజ్ చేసాం ఇంతకుముందు మనం ఈ శారీస్. ఇవి మస్లిన్ అవుతుంది అన్నమాట. ఫుల్ వీవింగ్తో ఉంటాయండి. మొత్తం వీవింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట వీవింగ్ వీటికి. ఇప్పుడు ఈ చీరకు ఉన్నట్టే, కాకపోతే ఇదేమో అంతా ఇది మగ్గాల మీద ఇచ్చేస్తారు, ఇదేమో హ్యాండ్తోనే చేస్తారు అనమాట. ఇది వేరు, మళ్ళీ ఇది వేరు వీవింగ్లో.
అంటే కుట్టిగుల్లో, ఇదేమో అల్లికలో వస్తుంది. ఇది ఏమంటారు అల్లిక అవుతుందన్నమాట. ఇదిగోండి జామ్దానీలోనే మస్లిన్ మాట ఇవి. పైన కింద కూడా 3 ఇంచెస్ వరకు, 3 to 4 ఇంచెస్ వరకు బోర్డర్ ఉందండి. దీంట్లో కూడా పికాక్స్ ఉన్నాయి మనకి. ప్యారెట్స్, నాట్ పికాక్స్, ప్యారెట్స్ ఉన్నాయి. శారీ అంతా కూడా ప్యారెట్స్ ఉన్నాయండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది శారీ విత్ జరీతో. చాలా అంటే చాలా బాగుంటుందండి. పెద్ద పెద్ద పట్టు చీరలు కూడా వీటి ముందు మనకి తక్కువ అనిపిస్తాయి అన్నమాట. ఇవ్వండి, దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. చక్కటి రాణి పింక్ అండి ఇది. రాణి పింక్ మీద ప్యారెట్ గ్రీన్తో ఇచ్చాడు విత్ జరీ. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. జరీ కూడానండి ఇది ఎల్లో జరీతో వచ్చింది. ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా కూడా ఇలా చిలకలు ఉంటాయి అన్నమాట. చాలా బాగుందండి. శారీ ఏం పెద్ద వెయిట్ లేదండి. ఇంత థ్రెడ్ వీవింగ్ ఉన్నా కూడా వెయిట్ లేదన్నమాట. శారీ కాస్ట్ వచ్చి 1525 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి మీకు మెహందీ గ్రీన్ మీద మనకి ఇండిగో బ్లూ విత్ కాపర్ జరీతో ఇచ్చాడండి. బా చాలా బాగుందండి. బోర్డర్స్ అయితే అద్దరిపోతున్నాయండి. అసలు చాలా రిలీజ్ చేసాం మనం ఈ 1 ఇయర్లో. 1 ఇయర్ నుంచి చాలా 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 రిలీజ్ చేస్తున్నాం ఈ శారీస్. కాకపోతే డిజైన్స్ చాలా మారినాయి. ఈసారి అన్ని చిలకల డిజైన్ వచ్చినాయి కొత్తగా అన్నమాట. ప్యారెట్ డిజైన్ అంతా ఎంత బాగుందో అసలండి. సింగిల్ లేయర్ కూడా మనకేం ట్రాన్స్పరెంట్గా అనిపించిందండి. ఇట్లా కూడా వేసుకోవచ్చు. సింగిల్ లేయర్ వేసినా ట్రాన్స్పరెంట్గా ఉండదు. వీటికి బ్లౌజెస్ ఉండవండి. మస్లిన్ మాట, జామ్దానీలో మస్లిన్. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఎంత బాగుందో చూడండి. పళ్ళులో పెద్ద పెద్ద చిలకలు వచ్చినాయి. అది మెహందీ గ్రీన్కి పైన కింద కూడా ఇండిగో బ్లూతో ఇచ్చాడనమాట. ఇక చీర మొత్తం కూడా చిలకలేనండి. డబల్ 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 చిలకలు ఉన్నాయి. ఇక కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఈ శారీస్కి కూడా బ్లౌజెస్ ఉండవండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి. శారీ కాస్ట్ వచ్చి 1525 అండి, ఫ్రీ షిప్పింగ్. దాంట్లోనే ఇది యాష్ కలర్ అండి, సిమెంట్ కలర్ అవుతుంది. బా యాష్ కలర్కి బా చక్కటి రెడ్తో ఇచ్చాడు. బా ఎంత బాగుందో చెప్పలేనండి. ఇది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుందండి. రెడ్ మెరూన్ అవుతుందండి. బ్రిక్ అండ్ మెరూన్ కలర్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇదిగోండి, ఇది మనకి మెటీరియల్ కూడానండి చాలా బాగుందండి ఇది. ఎందుకంటే ఇది కదండి మస్లిన్ కదా, అందుకే చాలా బాగుంది. బ్యూటిఫుల్ మెటీరియల్. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. పైన కింద బార్డర్ ఉంది. అంతా కూడా చిలకలేనండి డిజైన్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1525, ఫ్రీ షిప్పింగ్. బా ఎంత బాగుంటుందంటేనండి, ఎక్కువ స్టిఫ్గా కూడా లేదండి శారీ. స్టిఫ్నెస్ కూడా ఎక్కువ లేదండి. దాంట్లోనే ఇది మీకు ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్తో వచ్చిందన్నమాట. దాని మీద మనకి కాపర్ జరీతో ఉంది. మెటీరియల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇది. బా ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. అన్నీ ప్యారెట్సేనండి. కట్టుకుంటే ఈ రకంగా ఉందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1525, ఫ్రీ షిప్పింగ్ అండి. మంచి రెడ్ అండి, రెడ్ మీద గ్రీన్. ఇది కూడా అంతా కూడా ప్యారెట్స్తోనే ఉంది. ఎంత బాగుందో చూడండి. బ్యూటిఫుల్ అండి కలర్ కాంబినేషన్. ఈ శ్రావణ మాసానికి అయితే పూజలకి చాలా బాగుంటుందండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి.
పైన కింద కూడా ఒక 3 ఇంచెస్ వరకు ఉంది బార్డర్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అట్లాగే దీని మీద ఎల్లో జరీ అండి, కాపర్ కాదు ఎల్లో జరీ అన్నమాట. ఇది చాలా బాగుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి సిమెంట్ లైట్ ఇదేదో ఇంగ్లీష్ కలర్ అండి. దాని మీద మనకి ఇండిగో బ్లూతో ఇచ్చాడు అన్నమాట విత్ కాపర్ జరీ. ఒకలాంటి గ్రీనే అవుతుంది అనుకుంటున్నాను నేను. గ్రీన్లోనే ఒక ఇంగ్లీష్ కలర్ అని చెప్తున్నాను అందుకేను. లేదండి ప్యారెట్స్ ఉన్నాయండి, మొత్తం ప్యారెట్స్ అన్నమాట. అంతా కూడా కాపర్ జరీతో ఇచ్చాడు. పైన కింద బోర్డర్ ఉంది విత్ ఇండిగో బ్లూ. పళ్ళు పట్, ఫ్రంట్ పట్. కడితే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. మొత్తం ప్యారెట్సేనండి. చాలా వెయిట్లెస్గా ఉందండి శారీ. చాలా డ్యూరబిలిటీ కూడా ఉంటుందండి శారీ. మీకు 1 or 2 వాషెస్లో ఈ స్టిఫ్నెస్ కూడా ఉండదు. అవసరాన్ని నన్ను అడిగితే అసలు గంజి అయితే పెట్టుకోక్కర్లేదు. మీకు ఎవరికైనా కావాలంటే పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఏ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఈ శారీస్ చూపించబోతున్నాను. ఇవి కూడా కొంచెమే తెప్పించాను. కావాల్సిన వాళ్ళు కొంతమంది ఎవరికైనా కావాలంటే ప్రీ బుకింగ్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం కదండి రిలీజ్ చేయడం, అందుకని ఎక్కువ తెప్పించలేదు. కొంచెం తెప్పించాను. నెక్స్ట్ ఎపిసోడ్లో రిలీజ్ చేస్తాను. ఓకేనా? సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.